ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే తెలుగు రాజకీయాలలో మనం ఏ రోజు కూడా సినిమాని, రాజకీయాల్ని వేరు చేసి చూసేటువంటి పరిస్థితి ఉండదు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి బెనిఫిట్లు చేస్తున్నా కూడా టికెట్ ప్రైసెస్ హైక్ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. ప్రజలకి, సామాన్యులకి సినిమా అనేది ఒక వినోదం కాబట్టి అది సరైనటువంటి ప్రైస్‌లోనే వెళ్ళాలి తప్ప, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రైసెస్ పెంచుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు అని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో స్ట్రిక్ట్‌గానే ఉన్నారు. చిరంజీవి లాంటి పెద్ద పెద్ద మెగాస్టార్ల సినిమాకు కూడా ఆయన ఎక్కడా కూడా ప్రైస్ హైక్‌లు అంగీకరించినటువంటి సమస్య లేదు, అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తనకి రాజకీయ శత్రువు అవ్వడంతో రాజకీయంగా ఆయన్ని టార్గెట్ చేయడం కోసమే ఇట్లాంటివన్నీ తీసుకొచ్చారనేటువంటి ఆరోపణ కూడా వినిపించింది. సో ఇన్ని సంవత్సరాల నుంచి, ఈ 4, 5 సంవత్సరాల నుంచి స్ట్రిక్ట్‌గా ఉన్నటువంటి ఏపీ సర్కార్ ప్రభాస్ సినిమా 'సలార్' రిలీజ్ అవుతుంటే ఈ టైంలో మాత్రం ప్రభాస్‌కి కాస్త సపోర్ట్‌గా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ సర్కార్ కూడా దీనికి సంబంధించి ఆదేశాలను జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకుంటామని 'సలార్' మేకర్లు, అట్లాగే మైత్రి ఫిలిం మేకర్స్ రిక్వెస్ట్ చేసుకోవడంతో దానికి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడంతో పాటు స్పెషల్ షోలకి సైతం అనుమతిస్తున్నట్టు తెలుస్తోంది. 'సలార్' టికెట్ రేట్లు పెంచుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక పొలిటికల్ స్ట్రాటజీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రభాస్కి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎనలేని క్రేజ్ ఉంది. అక్కడ ప్రభాస్ని అభిమానించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభాస్ సినిమా టికెట్ రేట్లను పెంచారని తెలుస్తోంది. ప్రభాస్ అభిమానుల ఓట్లని, అంటే ప్రభాస్ అభిమానుల యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంటుంది. ఆయన 'బాహుబలి' తర్వాత చాలా పెద్ద పాన్ ఇండియా స్టార్ అయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ప్రభాస్‌కి. సో ఆ యొక్క క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలి, ఓట్ల రూపంలో మనం సాధించుకోవాలి అనే ఫీలింగ్‌తో చాలా ప్లాన్డ్‌గా వైసీపీ కేవలం ఒక సామాజిక వర్గం ఓట్లతో పాటు ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ ఓట్లు కూడా తమకి పడేలాగా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉండేటువంటి ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్‌కి వాళ్ళందరూ సపోర్ట్‌గా ఉండడంతో ప్రభాస్‌కి సంబంధించిన సామాజిక వర్గం ఓటర్లని తమ వైపు తిప్పుకోవడం కోసమే వైసీపీ ప్లాన్ చేసిందని, తద్వారా ఇంకొక వ్యక్తి కూడా చెక్ పెట్టే ఉద్దేశంలో జగన్ ఉన్నారని, ఆయన ఎవరో కాదు రఘురామ కృష్ణంరాజు. వైసీపీకి ఆయన రెబెల్ ఎంపీ అన్న సంగతి మనకు తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన రఘురామ కృష్ణంరాజు కొద్ది రోజులకే సొంత పార్టీ మీద విమర్శలు చేస్తూ బయటకు వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ వైపు నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఒకే దెబ్బకి 2 పిట్టల్లాగా ప్రభాస్కి సంబంధించిన అభిమానుల్ని, ఆయన సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటూ 'సలార్'కి కంప్లీట్ సపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆదేశాలను జారీ చేసింది. తద్వారా ఆయన వైపు వస్తున్నటువంటి ఆ ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్కి ఎగనెస్ట్గా, రఘురామ కృష్ణంరాజుకి ఎగనెస్ట్గా పడబోతున్నాయి అనేటువంటి మాటలు, వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తాయి. సో రానున్న ఎన్నికల్లో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు ప్రభావితం చూపిస్తుంది? ఇట్లాంటివన్నీ అసలు జనం పట్టించుకుంటారా లేదా పట్టించుకోరా అనేది మీ అభిప్రాయంగా చెప్పండి. జగన్ ఈ 'సలార్' సినిమాకి టికెట్ హైక్ రేట్లకి అంగీకారం తెలిపారు, ఆదేశాలు ఇచ్చారు. ఇది సరైన నిర్ణయమా కాదా అనేది కూడా మీరు చెప్పండి. జగన్ ఈజ్ కరెక్ట్ లేదా జగన్ ఈజ్ రాంగ్ అని మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి.